1971 తర్వాత మనం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఏదైతే ఉందో, అప్పుడు దాటింది మన ఫ్లైట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ ఎప్పుడైతే బౌండరీ, యాక్చువల్ ఫిజికల్ బౌండరీ దాటిందో, మళ్ళీ బాలాకోట్ తర్వాత దాటిందంట. 1971 తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ బాలాకోట్ తర్వాత. అంటే ఏం జరిగిందండి అక్కడ? అక్కడికి వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంప్స్ని ధ్వంసం చేయడంలో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా? బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ 1971 తర్వాత మనకు అగ్రెసివ్నెస్ అనేది మనకు తగ్గుతూ పోయిందండి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చాలా కేపబిలిటీ అసలు డౌటే లేదు. కానీ అక్కడి నుంచి మనకు ఒక పొలిటికల్ విల్ అనేది, ఒక పొలిటికల్ సపోర్ట్ అనేది, పొలిటికల్ డైరెక్టివ్ అనేది రావాలి. సో మీరు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అని చూస్తే కూడా, పాలసీ వైజ్ చూస్తే కూడా, ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూషన్ ఆర్మ్. వాట్ ఎవర్ ద పాలసీ పొలిటీషియన్స్ అండ్ ద గవర్నమెంట్ డిసైడ్స్, దాన్ని వీడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఎల్ఓసి క్రాస్ చేయొద్దు అని ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరు ఎంత కేపబుల్ ఉన్నా కానీ మీరు చేయలేరు. ఆ కాన్సెప్ట్ అనేది నాకు కనిపించింది వరకు ఇట్ చేంజ్డ్ అండి. ఇట్ హస్ చేంజ్ ఇన్ ద లాస్ట్ 10-12 years. 12 years టు బి మోర్ ప్రిసైజ్, రైట్? అండ్ పర్సనలీ ఆల్సో ఐ హావ్ సీన్ ఇట్ హ్యాపెనింగ్. అంటే దిస్ October 7th, 2014 అండి, రైట్? సో అప్పటి వరకు మాకు డైరెక్టివ్స్ ఏముందంటే ఫైర్ టు డిటర్ అని ఒకటి అంటారు. ఓకే, అంటే ఎనిమి నుంచి ఫైరింగ్ వచ్చిందంటే దాన్ని ఆపాలి. ఫైర్ టు డిటర్ అంటే మీరు గాలిలో ఫైర్ చేస్తారు. ఓకే, అతను ఏమనుకుంటాడు, మీరు వాడిపై ఫైర్ చేస్తున్నాడు అనుకోండి, అతను ఫైరింగ్ ఆపుతాడు. ఓకే, కానీ అది మీరు ఒక్కసారి పులొచ్చింది స్టోరీ అయిపోతుంది. మరి 3-4 సార్లు అయిపోయింది అనుకోండి, వాడికి తెలుస్తుంది అదే ఫైరింగ్ సౌండ్ వస్తుంది కానీ మనకు ఇక్కడ ఏం తగలట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు అని. సో అప్పుడు ఎందుకంటే ఎస్కలేషన్ అనేది మనకు పెంచడం అనేది పెంచొద్దు, వార్ అయిపోతుంది ఒక భయం ఉండేది. సో గవర్నమెంట్ నుంచి ఆ సపోర్ట్ లేకుండే టు గో అక్రాస్ అండ్ క్యారీ అవుట్ స్ట్రైక్స్. 2014 I was posted in జమ్మూ అండి. October 7th, October 8th. October 8th is actually Air Force Day. సో అందుకే నాకు గుర్తుంది ఆ డేట్. సో అక్కడి నుంచి చాలా ఫైరింగ్ అయింది. న్యాచురలీ మనం ఫైర్ టు డిటర్ అంటే గాలిలో ఫ్లైర్ చేసామన్నమాట. సో ఆఫ్టర్ దట్ వీ గాట్ అ రిపోర్ట్ సేయింగ్ దట్ ఓకే, మనం ఎంత డ్యామేజ్ వాళ్ళకి కాజ్ చేసామని. డ్యామేజ్ కాజ్ చేసాం ఏంటండి, ఫైర్ టు డిటర్ కదా, SOP సేస్ ఫైర్ ఇన్ ది ఎయిర్ అని. కరెక్ట్. సో 1 or 2 hours తర్వాత మెసేజ్ కేమ్, ఫైర్ ఫర్ మ్యాక్సిమం ఇంపాక్ట్. ఓకే, సో మాకు ఫస్ట్ అయితే మేము 10-12 years పాలసీ ఇస్ వాట్ ఫైర్ టు డిటర్ అంటే అక్కడ. ఇప్పుడు మేము మళ్ళీ క్లారిఫికేషన్ అడిగాము, ఆర్ యూ షూర్ అంటే కరెక్టేనా, మేము విన్నది కరెక్టేనా అని. ఎస్ అన్నారు. దాట్ నైట్ ది ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి ఫైరింగ్ చేసి, అంటే మన దగ్గర కూడా ఆర్టిలరీ గన్స్ అవి ఉంటారు కదా, ఆర్టిలరీ గన్స్ ఫైర్ చేసి అటు పక్కన ఒక్క పోస్ట్ లేకుండా చేస్తారు. వాళ్ళకి దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఎన్ని రోజులు సౌండే వచ్చింది కానీ వేరే రాదు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటు పక్కనే ఎవ్రీథింగ్ వాజ్ ఫినిష్డ్. అంటే వాళ్ళ దగ్గర అక్కడ సెంట్రీ పోస్ట్ ఉంటాయి కదా, సెంట్రీ పోస్ట్ ఏం మిగలలేకుండా వాళ్ళ ట్యాంకుల పైన గల్లు పెట్టుకొని వాళ్ళు ఫైర్ చేసుకున్నారు. ఫైర్ చేస్తారు, మళ్ళీ మూవ్ అయ్యారు, ఫైర్ చేసి మళ్ళీ మూవ్ అయ్యారు, ఎందుకంటే పోస్ట్ నుంచి పోస్ట్ అంతా డిస్ట్రాయ్ అయిపోయారు. సో ఐ థింక్ పాలసీ చేంజ్ అనేది ఒకటి అయ్యింది. పాలసీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాలసీ ఏం చెప్తారో ద ఆర్మ్ ఫోర్సెస్ విల్ ఎగ్జిక్యూట్ దట్. ఎగ్జిక్యూషన్కి మనకు అస్సలు కెపబిలిటీ లిమిటేషన్ లేదు. మనకి చెప్పాను కదా, అవ్వాలంటే అవ్వాలి, దాంట్లో క్వశ్చన్ మార్క్ అనేది లేదు అక్కడ. సో అక్కడ బాలాకోట్లో తో ఆ ఎయిర్ స్ట్రైక్ టిపికలీ మీరు చూసుకున్నా అంటే గ్రౌండ్లో ఏమైనా కానీ ఎయిర్ స్ట్రైక్లో ఒక్కసారి మీరు LOC క్రాస్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్, రైట్? బికాస్ దట్ ఈస్ ఆల్మోస్ట్ సైకలాజికలీ ఇట్స్ ఆల్మోస్ట్ డూ నాట్ క్రాస్ వాళ్ళ లైన్. అది ఎయిర్ స్ట్రైక్ ఇస్ అన్ ఎస్కలేషన్ ఆఫ్ వార్. ఎందుకంటే నార్మల్లీ ఏమవుతుంది, మీరు ఇక్కడ నుంచి ఫైర్ చేస్తాడు, వాళ్ళ బార్డర్ నుండి ఫైర్ చేస్తారు, ఇద్దరు ఫైర్ చేసుకుంటూ ఉంటారు విత్ లాంగ్ రేంజ్ గన్స్, వాడు ఎక్కడి నుంచి కొడతాడు, ఇక్కడి నుంచి కొడతాడు. కానీ ఎయిర్ యూఆర్ యాక్చువల్లీ క్రాసింగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్, అటు పక్కన వెళ్తున్నారు అంటే యూఆర్ గోయింగ్ ఇన్ టు సంబడి ఎల్సెస్, క్రాసింగ్ ద బార్డర్, గోయింగ్ టు సంబడి ఎల్సెస్ టెరిటరీ, విచ్ ఇస్ వార్. గ్రౌండ్ లో కూడా మీరు క్రాస్ చేసి అటు పక్కన వెళ్ళారనుకోండి, విచ్ ఇస్ డిక్లరేషన్ ఆఫ్ వార్. సిమిలర్లీ ఎయిర్ లో మీరు బార్డర్ క్రాస్ చేసి అక్కడ అనుకోండి, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డిక్లరేషన్ వార్. సో బాలాకోట్ మనం క్రాస్ చేసింది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే నేను క్రాస్ చేస్తున్నాను, దమ్ముంటే ఏం చేసుకుంటావు చేసుకో, అంటే నువ్వు వార్ చేస్తావంటే ఇట్స్ ఓకే, నేను రెడీ ఉన్నాను, ఐఎమ్ ఓకే. విచ్ మీన్స్ దట్ నేను ఇదంతా ఆలోచించి తెలిసి ఇది ఎస్కలేషన్ అని నాకు తెలుసు, ఇది చేస్తే వార్ అవ్వగలదు అని నాకు తెలుసు, అయినా కానీ నేను క్రాస్ చేసి అటాక్ చేస్తున్నాను. ఆయన ఇంపాక్ట్ గ్రౌండ్ పైన ఎంతమంది టెర్రరిస్టు చనిపోయారో లేరో అది సెకండరీ.
మనకు ఇంటెంట్ ఉంది చూడండి, ఒక మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. ఏంటి, నేను డ్యామేజ్ చేసి వస్తా, ఏనైనా కానీ నేను చూసుకుంటా. రైట్, బాలాకోట్లో ఫస్ట్ టైం ఆ ఇంటెంట్ అనేది మనం క్రాస్ చేశారు. అంటే దమ్ముంటే ఏం చేసుకుంటూ చేసుకో. రైట్, అదొక మెసేజ్ అక్కడ వెళ్ళింది. ఆ ఒక్క మెసేజ్ వెళ్ళిన తర్వాత దెన్ నో బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వేం చేస్తావో చూపించు, నేను రెడీ ఉన్నాను. నువ్వు ఏం చేసినా కానీ నేను రెడీ ఉన్నాను. బట్ నాకు భయం అనేది లేదు. ఇప్పటివరకు ఉన్న పాలసీ, ఇది పాలసీ చేంజ్. పాలసీ చేంజ్ ఏంటి, నేను కావాల్సింది వచ్చింది, నేను క్రాస్ అయినా కానీ నేను వచ్చి చేస్తాను. ఫస్ట్ ఇస్ దట్ ఇస్ వెరీ వెరీ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అది. అండ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో చేంజ్ చేసే యాక్టివిటీ అది. 25, 30 years, 40 years ఆఫ్ ఒక డిప్లొమాటిక్ పాలసీ చేంజ్, దట్ మెసేజ్. అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్ లో చాలా ప్రిపరేషన్స్ అయ్యాయి, రైట్, టు క్రాస్ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ అవేర్, రీడర్స్ ఆర్ అవేర్ కి వి సెంట్ డికాయ్. అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎలా ఫార్మేషన్ అక్కడ నుంచి ఎక్కడ బాలాకోట్ అటాక్ చేయాల్సిందో కింద బావల్పూర్ దగ్గర ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వెళ్ళింది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఫుల్ సెట్, అక్కడ ఎంత సెట్ వెళ్ళిందో ఇక్కడ ఒక సెట్ వెళ్ళింది. సెట్ కిందికి వెళ్ళింది బావల్పూర్ దగ్గర, వెంట్ వెరీ క్లోజ్ టు ఎల్సి. సో పాకిస్తాన్ ఏమనుకున్నదంటే దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రైక్ అనుకుంది. సో వాళ్ళ ఫైటర్స్ ఏమో ఇటు పక్కన పంపించారు. సో అక్కడ సేఫ్ గార్డ్ చేసేదానికి ఫైటర్స్ లేవు. ఓకే, సో దీస్ గైస్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ఐ థింక్ గ్వాలియర్ నుంచి బరేలీ నుంచి తిరిగి, అంటే ఇక్కడ నుంచి గ్వాలియర్, మీరు మ్యాప్, ఇండియా మ్యాప్ చూసారంటే గ్వాలియర్కి బరేలీకి యాక్చువల్లీ బాలాకోట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ అది. ఓకే, సో వీళ్ళు ఇక్కడ వెళ్ళారు, ఇక్కడ నుంచి వీళ్ళు కింద లోపల వెళ్ళారు. వీళ్ళు సర్కిల్ కొట్టేసుకొని బయట వెళ్ళి బాలాకోట్ కొట్టారు. అప్పటికి ఏం చేశారు, వాళ్ళ ఫైటర్స్ ఈ పక్కన వచ్చారు. ఓకే, సో దే హ్యాడ్ ఫ్రీ స్పేస్ ఆన్ బాలాకోట్, ఏం చేసుకోవాలని చేసుకున్నారు. 20 minutes లో వెళ్ళారు, లోపల స్ట్రైక్ చేశారు, తిరిగి బయటకు వచ్చేసారు. అంటే ఈ వచ్చిన తర్వాత కూడా అండి, నెక్స్ట్ డేనో ఎన్ని డేస్ అయిందో తర్వాత వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు 2 days ఆ తర్వాత అటాక్ చేసినందుకు అది లిటరల్ డాగ్ ఫైట్ అండి. అంటే మూవీస్లో చూస్తారు కదా, మీరు ఎయిర్ క్రాఫ్ట్ వేస్తుంటారు, వాళ్ళు మిసైల్ వదులుతుంటారు, వాళ్ళు వెంట పడుతుంటారు, వాళ్ళ మిసైల్ వీళ్ళు వెనక పడుతుంటది. లిటరల్ డాగ్ ఫైట్ అండి. దాని గురించి ఏమంటారు మీరు? ఐ థింక్ వన్ ఇస్ ఇట్ లిటరలీ వాజ్ దాట్, right? And our side aircrafts are going, their side aircrafts are coming. There is a total dogfight which was happening on top of Kashmir, right? ఆ డాగ్ ఫైట్ లో ఐ థింక్ ఎవరు ఇప్పుడు డైజెస్ట్ అవ్వదు. కానీ ఒక MiG-21 ఒకటి అనేది, MiG-21 ఏంటి, 1960 ఎయిర్ క్రాఫ్ట్స్ అది. అంటే డిజైన్ ఇప్పుడు చేసింటారు, 1950s చేసింటారు. ఆఫ్ కోర్స్ దేర్ అప్గ్రేడ్స్, ఎలక్ట్రానిక్ అప్గ్రేడ్స్ అయినా కానీ ఎయిర్ క్రాఫ్ట్ అప్గ్రేడ్స్ అయినా అవుతూ ఉంటాయి, రైట్? బట్ స్టిల్ ఎయిర్ ఫ్రేమ్ ఇస్ 40 years old కదా. అయినా కానీ ఆ ఎయిర్ ఫ్రేమ్ పెట్టేసుకొని మీరు F-16 షూట్ డౌన్ చేశారంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ అండ్ ద ట్రైనింగ్ విచ్ గోస్ బిహైండ్, రైట్? F-16 అడ్వాన్స్, దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్ దట్ పాకిస్తాన్ హ్యాస్ రైట్ నౌ. అండ్ F-16 ఇంకా సర్వీస్ లో ఉంది. US Air Force also still uses F-16. Okay. Israeli Air Force still uses F-16. And it is not an outdated, it's a frontline aircraft for them also today. Right? దాన్ని షూట్ డౌన్ చేయడం అని చాలా పెద్దది. ఐ మీన్ ఇట్స్ అ స్టేట్మెంట్. ఇట్స్ అ స్టేట్మెంట్. పాకిస్తాన్కి ఒక స్టేట్మెంట్, యూఎస్కి ఒక స్టేట్మెంట్ అది. ఆ ప్లాన్ ఎట్లా మీకు అంటే మీరు సో టిపికల్ ఏమవుతుందంటే క్యాప్ అంటారు, అంటే క్లోజ్ ఎయిర్ పెట్రోల్ అంటారు. అంటే ఎవ్రీ ఎయిర్ ఫీల్డ్ పైన దే విల్ బి ఎయిర్ క్రాఫ్ట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆఫ్ వార్. ఇప్పుడు స్ట్రైక్ అక్కడి నుంచి వచ్చింది అనుకోండి, ఆ క్యాప్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ పైన, మన ఎయిర్ ఫీల్డ్ పైన తిరుగుతూ ఉంటుంది, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ 2 MiG-21s శ్రీనగర్ పైన తిరుగుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు ల్యాండ్ అయ్యారంటే ఇద్దరు మళ్ళీ తీసుకుంటారు, స్టాండింగ్ క్యాప్ అంటారు దాన్ని, రైట్? సో 2 ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తారు, పైన వెళ్తారు, వీళ్ళు వచ్చి ల్యాండ్ చేస్తారు, వీళ్ళు ల్యాండ్ అయ్యేటప్పటికి మళ్ళీ 2 వెళ్తారు. దట్ ఈస్ వన్. సెకండ్ ORP అంటారు, అంటే ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫామ్. అంటే మన ఎయిర్ ఫీల్డ్ లో, గ్రౌండ్ లో 2 minutes నోటీస్ లో ఎయిర్ బౌన్ చేసుకునే 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పుడు ఉంటాయి. అంటే అది రాగానే, అంటే రెడార్ ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి దే విల్ ఎవ్రీ ఎయిర్ క్రాఫ్ట్, ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తానీ ఎయిర్ ఫీల్డ్ నుంచి టేక్ ఆఫ్ అయిందంటే మన రెడార్ స్కానింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, వాళ్ళకు కూడా మార్కింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంత వచ్చింది, ఇంత వచ్చింది, ఇంత వచ్చింది. మనకు LOC నుంచి డైరెక్ట్ గా వస్తున్నాను అనుకోండి, ఓ 5 kilometers షార్ట్ ఉన్నాను అనుకోండి, మన వాళ్ళని లాంచ్ చేసేస్తారు.
అది క్రాస్ చేసే ముందే వాళ్ళు అక్కడ 5 కిలోమీటర్స్ లోపల వచ్చారంటే మన వాళ్ళని ఇక్కడ లాంచ్ చేస్తారు, ఓకే. మన వాళ్ళని చేస్తారు, పైకి వెళ్ళిపోతారు. అండ్ దే విల్ బి డైరెక్టెడ్ వర్స్ ఫైటర్ కంట్రోలర్స్ ఉంటారు, వాళ్ళు గ్రౌండ్ నుంచి రెడార్ స్కోప్ చూసేసుకొని వీళ్ళని ఆ ఎయిర్ క్రాఫ్ట్ గురించి డైరెక్ట్ చేస్తారు. ఓకే. వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళు కూడా తిరిగి వచ్చేస్తారు, ల్యాండ్ చేస్తారు. సో వాళ్ళు క్రాస్ చేసే వరకు వెయిట్ చేయరు, దానికన్నా ముందే సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విదిన్ 2 minutes ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ కెన్ టేక్ ఆఫ్ అండ్ ఇంటర్సెప్ట్ పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్. దట్ ఈస్ ద కేపబిలిటీ.